మనం గతంలో 10 సంవత్సరాల కాలంలో అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పాలన సంబంధించి రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి తెలంగాణలో కాంగ్రెస్కి పట్టం కట్టాలి, కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలి అని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది గాంధీభవన్ మీడియా ద్వారా టిఆర్ఎస్ నాయకులకు. ఆ 10 ఏళ్ల సంవత్సరంలో కేసీఆర్ సెక్రటరియట్కి రాలేదు. నంబర్ 1, ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో ఎప్పుడు తిరగలేదు. నంబర్ 2, ప్రజల అభివృద్ధి కోసము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు తాను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కానీ అక్కడ మంత్రులను కానీ ఎప్పుడు కూడా కలవలేదు. నంబర్ 3, ఆయన పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితమైండు. నంబర్ 4, ఇది మీ నాయన చరిత్ర, కేసీఆర్ చరిత్ర. దీని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ పాలన చక్కగా లేదు అనే కదా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో ఏమైందంటే సడన్లీ వాళ్ళకు అధికారం పోయేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు వాళ్ళు. వాస్తవం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి, కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి, ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు, నిన్న మొన్న మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతోటి ఒక రోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మన మీద మోటుగా అంటారు, మన కోపం వస్తే కళ్ళు తొప్పి న్యాయం రా నీకు అని చెప్పి రఫ్గా ఏదైనా అంటారు చూడు. బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొప్పినారా, కనబడతలేదారా నీకు అని అంటాం చూడు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది, వీళ్ళకి కనబడతలేదేమో అనిపిస్తున్నది. ఇప్పుడు అంతకు మొన్న పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్లతోటే కదా సీఎం పోతున్నది. మీకా తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి, మా బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో వండుకోవాలా ఏంది కథ?